హాయ్ అండి. దీపావళికి మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి. మేమైతే మా ఇంట్లో గులాబ్ జాములు చేసుకున్నాము. ఇంక గులాబీ జాములయితే ఇంక నేను ఆ రోజు మార్నింగే ప్రిపేర్ చేశాను. ఇంక ఈవినింగ్ అయితే ఉన్న ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నాము. అలాగే పులిహోర, పరమాన్నం, లడ్లు ఇంకా ఇయన్నయితే చేసుకున్నాము. ఆ తర్వాతయితే ఇంకా ఫస్ట్ నేను గులాబ్ జామ్‌ది పిండుంటది కదండీ! పిండయితే తీసుకున్నాను. పిండి తీసుకొని లైట్‌గా ఇంత సాల్ట్ వేశాను. కొంతమందయితే పాలతో కూడా కలుపుకుంటారు. నాకు ఇంక ఇంట్లో పాలు లేవని పాలతో అయితే ఇంక నేను పాలైతే పోసి పోయలేదండి. ఇంక లైట్‌గా ఇంక వాటర్‌తోనే కలిపేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంక లేనిది ఇంకా ఎక్కడి నుంచి వస్తదని, ఇంకా పాలు లేవు కదా అని ఇంకా అయ్యే కావాలి అంటే ఇంక మనకెక్కడి నుంచి వస్తాయని ఇంక నేనైతే ఇంకా వాటర్ వేసి ఇంకా కలిపేసుకున్నానండి. ఇంక వాటర్‌తోనే మనకు వస్తాయండి. అంటే పాలేస్తే ఏంటంటే కొంచెం దూదుల్లాగా ఉంటాయి, మెత్తగా ఉంటాయని. ఇలా వాటర్‌తో కూడా మనకి బావుంటాయండి. ఇంక అందుకని ఇంక తర్వాతయితే ఇంక నేను గులాబ్ జాములయితే నేను ఉండగట్టుకొని ఇంకా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఓ 10 నిమిషాల దాకా నానొద్దని. ఇంకా తర్వాత పక్కనైతే ఇంక నేను ఇంక అది కూడా ప్రిపేర్ చేస్తున్నాను. పెసరపప్పు, బీరకాయ ఈ కర్రీ కూడా మీకు ముందు వీడియోలో పెట్టాను. ఆ తర్వాతే చూడలేనోళ్ళు ఎవరన్నా ఉంటే వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఆ తర్వాత తర్వాత స్వీట్ కోసం ఇంక నేను పంచదార పాకం కూడా పట్టుకున్నాను. షుగర్ పాకం. ఆ తర్వాత గ్లాసు షుగర్‌కి 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా యాలక్కాయల పొడిని కూడా వేసుకొని, ఇంకా తర్వాత ఇంకా కొంచెం లైట్‌గా పాకం పట్టేలాగా అంటే మనకి పంచదార కరిగితే చాలంటారు. కొంతమంది నాకెందుకో కొంచెం జిగురుగా కొంచెం తీగ పాకం కింద వస్తే సరిపోద్దండి. తీగ పాకం అంటే మరీ తీగ పాకం కాదు. లైట్‌గా కొంచెం ఇలా సాగినట్టుగా పాకం కింద వస్తే సరిపోద్ది. ఆ తర్వాత గులాబ్ జాములకైతే నేను పక్కన ఆయిలయితే వేసుకున్నానండి. ఇంక ఇంట్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ లేదని ఇంక తర్వాత ఇంక నేనైతే ఇంకా ఇదే వేరుశనగ ఆయిలయితే వాడాను. ఇక్కడ చూడండి మా బాబు ఏం చేస్తున్నాడో. ఇంకా ఉయ్యాల్లో అయితే కొన్ని వేసైతే ఊపుతున్నాడు. తనని ఉయ్యాల్లో పడుకోమంటేనేమో తను పడుకోకుండా ఉయ్యాల్లో ఏసి కుండని ఊపుతున్నాడండి. ఇంకా భలే అనిపించింది మా అందరికిని. ఇంకా అందరం బా నవ్వుకున్నాము. మరి ఈ వీడియో మీకెలాగ అనిపించిందో కింద కామెంట్ చేయండి. తర్వాత ఇంకా గులాబ్ జాములయితే ఇంక గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇంకా నేను ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయ్యాక ఇంకా తర్వాత అయితే ఇంక నేను పాకంలో వేసేసుకున్నాను. ఇంక వేరుశనగ ఆయిల్ మూలన ఇంక టేస్ట్ కూడా ఇంక కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది. ఇంక తెలిసిందే కదండీ! ఇంకా వేరుశనగ ఆయిలు. ఇంక అందుకే ఇంకా సన్‌ఫ్లవర్ ఆయిల్ లేక ఇంకా వేరుశనగ ఆయిల్ అయితే వాడాను. ఇంక టేస్ట్ అయితే ఇంకలా ఉంది. పర్లేదండి బావుంది. బా వచ్చింది. ఇంక తర్వాత వేపేసుకున్నాక ఇంక అయి కూడా పాకంలో వేసేసుకున్నాను. మరి మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఉంటాను మరి. బాయ్.